హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ చిన్న ప్రపంచం. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చూపించేటివన్నీ మీషో కుర్తీ సెట్స్ అండి. 2 పీస్ అండ్ 3 పీస్ కుర్తీ సెట్స్ అండి. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో ఏంటి, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మీకు ముందు కూడా వస్తాయి. ఆల్రెడీ ఉన్నాయి కూడా, అవి కూడా చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను కంప్లీట్ జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నానండి. ఫస్ట్ కుర్తి వచ్చి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. చాలా బాగుంది క్లాత్ అయితే. నేను దానికి 10/8 రేటింగ్ అయితే ఇస్తానండి. రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఒక 1 ఇయర్ కంటిన్యూగా వాడితే మాత్రం ఈ బట్టలు సరిపోతాయండి. మా పాపకి అవసరం అనేసి నేను తీసుకున్నానండి. తనకు నచ్చిన కలెక్షన్ అన్నీ తీసుకున్నాను. సో టోటల్గా నేను 6 కుర్తీ సెట్స్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి, బాటిల్ గ్రీన్ కలర్. ఇది 3 పీస్ సెట్ అండి. ఫస్ట్ చూపించింది 2 పీస్ సెట్, ఇది 3 పీస్ సెట్ అండి. 10/10 రేటింగ్ అయితే దేనికి నేను ఇవ్వలేదండి. ఎందుకంటే నాకు కంప్లీట్ ఫుల్ సాటిస్ఫైడ్ నాకు దేనికి అనిపించలేదు కాబట్టి 8 వరకు ఉందండి. ఇది 8.5 వరకు రేటింగ్ అయితే ఇస్తానండి. బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుందండి లుక్. ఆ వైట్ అండ్ బ్లూ ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంది. మనకి గ్రీన్ కలర్ ప్లాజో వచ్చిందండి. కొంచెం మంచి షైనింగ్తోనైతే ఉందండి. క్లాత్ వచ్చేసి చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా లుక్ ఉందండి. ఈ డ్రెస్ కూడా చూడండి షైనింగ్ ఎంత బాగుందో. సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి, మీరు మిస్ అవ్వద్దు. మీకు ఏ కలెక్షన్స్ కావాలన్నా కూడా దాన్ని మీరు కామెంట్లో అడిగితే నేను ఖచ్చితంగా దాని లింక్ అయితే ఇచ్చేస్తానండి. ఈ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. క్రీమ్ కలెక్షన్ మనకి చిన్న ఫ్లవర్తో లీఫ్ డిజైన్తో అయితే వచ్చేస్తుందండి. దీనికైతే నేను 9.5 రేటింగ్ ఇస్తానండి. ఇది ఒక్క కలెక్షన్కి అయితే ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. వేసుకున్నా బాగుంది, చూడడానికి కూడా బాగుంది, పట్టుకుంటే క్లాత్ కూడా చాలా బాగుందండి. సో ఇది కూడా చాలా బాగుంది. చూడండి బ్లూ కలర్ లేస్తోనైతే వచ్చిందండి. ఇది 2 పీస్ అండి, 3 పీస్ కాదు. సో నా దగ్గర ఉన్న బ్లూ కలర్ చున్నీతో దీని పేరప్ అయితే చేసేసాను నేను. వేసుకోవచ్చు, చున్నీ లేకున్నా కూడా వేసుకుంటున్నారండి. స్కార్ఫ్ వేసుకున్నా నడుస్తుంది. సో గ్రీన్ కలర్ వేసుకున్నా మనకి పేరప్ చేసుకోవచ్చు. ఇంకొక కలెక్షన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. అన్నింటిలో నాకు బాగాలేదు అని అనిపించిన కలెక్షన్ అయితే ఇదేనండి. మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను నేను. ఎందుకు బాగాలేదు అని అంటున్నాను అంటే, నెక్ పాప వేసుకుంటే చాలా డీప్ అయిపోయింది ఒక రీజన్ అయితే. సెకండ్ రీజన్ వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్గా అనిపించిందండి. పట్టుకుంటే లోపల ఇట్లా మనం హ్యాండ్ పెడితే కూడా కనిపిస్తుంది. నాకెందుకో ఇది నచ్చలేదు. వాష్ చేస్తే కూడా ఎలా ఉంటుందో అనేసి డౌట్ వచ్చింది. ఇది ఒక్కటి మాత్రం నాకు నచ్చలేదు. సో ఇదొకటైతే నేను రిటర్న్ పెట్టేశానండి. ఫోటోలో చూపించినంత బాగాలేదండి. వేసుకొని చూస్తే కూడా ఒక స్కూల్ యూనిఫామ్ వేసుకున్నట్టు అనిపించింది నాకెందుకో. అందుకే ఇది ఒకటైతే బాగాలేదు. ఇది ఒకటైతే నేను రిటర్న్ పెట్టేశానండి. మిగతా కలెక్షన్స్ అన్నీ బాగున్నాయండి. మీకు అన్ని కలెక్షన్స్ లింక్స్ కూడా నేను పెడతానండి డిస్క్రిప్షన్లో. ఇంకొక కలెక్షన్ వచ్చి ఇదండి. మనకి ఇది కూడా వీ నెక్ షేప్తోనే వస్తుంది, కానీ ఇదంతా డీప్ నెక్ అయితే లేదండి, నార్మల్గానే ఉంది. పైన మొత్తం వీ షేప్ మొత్తం మనకి మిర్రర్స్తోనైతే వచ్చేస్తుందండి. ప్యాంట్ వచ్చేసి ప్లాజో వస్తుందండి, వైట్ కలర్ వస్తుంది. ఇది కూడా 2 పీస్ సెట్ అండి, 3 పీస్ సెట్ కాదు. దీనికి కూడా నేను 8 రేటింగే ఇస్తానండి. మనం ప్లెయిన్ ప్యాంట్స్ ఉన్న కుర్తీస్ ఏవైనా తీసుకుంటే వేరే డ్రెస్లకు కూడా మనం పేరప్ చేసుకోవచ్చండి. నేను అలాగే తీసుకున్నాను, వేరే ప్యాంట్లకు కూడా తీసుకోవాలి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.